ఫ్రెండ్స్ ప్రివ్యూడ్ అయితే చూసారుగా. ఈ వీడియో ఎందుకు చేసానండి, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది, అందుకే ఈరోజు అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నెక్స్ట్ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కార్పొరేట్ ప్రాబ్లంగా మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలండి, టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ షాన్లో పంపించండి, చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాజెంట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెంట్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇలా వచ్చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక ఇమేజ్ లింక్ అనేది ఇచ్చేసి ఉంటాను. ఆ ఇమేజ్ అనేది యాడ్ చేసేసేయండి. ఇది ఫుల్ స్క్రీన్తో అయితే చేసుకోండి ఇమేజ్ అనేది. ఇలా ఫుల్ స్క్రీన్తో చేసుకున్న తర్వాత లాస్ట్ బీక్ మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకోనండి. నేను ఎలా లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, మీరు కానీ లాంగ్ ప్రెస్ చేసేసి గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసిన ఇమేజ్ని క్లిక్ చేసుకొని టైల్స్ అనేది యాడ్ చేసుకోండి. సర్చ్ బార్లో టైల్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ గ్రూప్ ఉంటుంది కదా, ఈ గ్రూప్ లింక్ క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మీ ఫొటోస్ అనేది ఏ ఫోల్డర్లో ఉండగా ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా ఈ ఫోటో అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కింద పెట్టేసుకోండి. ఈ ఫోటో అనేది లాస్ట్ బీక్ మన దగ్గరికి అయితే యాడ్ చేసుకొని కింద ఉన్న ఇమేజ్కి ఏమైనా ఎఫెక్ట్స్ అన్నా అనేది చూసుకొని ఇలా కాపీ చేసుకొని ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి ఇమేజ్కి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి, మీ ఫేస్ కనిపించేలాగా ఇలా ఇంక్రీజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందా లేదా కొంచెం చూసుకోండి. ఇలా గ్రూప్ లెంత్ అయితే తగ్గలేకుంటే ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ బిక్ మా దగ్గరికి వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ బిక్ మా దగ్గరికి వచ్చేసి ఇక్కడ అని టెస్ట్ ఉంటుందిగా, ఈ టెస్ట్ని క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్ యాడ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఎవరి నేమ్ అయినా ఓన్లీ సింగిల్ లెటర్ స్టార్టింగ్ లెటర్ అయితే యాడ్ చేసుకోండి. అనుపమ వీడియో ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ అని పెడుతున్నా. ఇలా ఏ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ మీ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి కన్ను సింబల్ అనేది ఎనేబుల్ చేసుకుని ఈ టెస్ట్ మీ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ చేసి కాపీ చేసుకునండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ చేసేసేయండి. టెస్ట్ మొత్తానికి అయితే ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా టెస్ట్ యానిమేషన్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా నేను ఎలా పేస్ట్ చేస్తున్నానో మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్కి అయితే యానిమేషన్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా లాస్ట్ బిక్ మార్క్ దగ్గరకు అయితే యాడ్ చేసేసేయండి. ఇలా 1 టెస్ట్ మొత్తానికి అయితే ఇలా పేస్ట్ చేసేసుకోండి. ఇలా పేస్ట్ చేసేసి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పేస్ట్ చేసేసేయండి. నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి. ఇలా టెస్ట్ మీ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడతాం పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ సేమ్ ఎలా పేస్ట్ చేస్తున్నారో మీరు కానీ అలాగే ఇలా పేస్ట్ చేసేసేయండి. నిదానంగా స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. ఇలా పేస్ట్ చేసేసేయండి అన్నిటికీ. ఇలా నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్ బిక్ మార్క్ దగ్గరికి అయితే ఇలా ఓన్లీ సింగిల్ యానిమేషన్లో ఉంటుంది. ఇలా టెస్ట్ అనేది చాలా సింపుల్గా వీడియో అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఇలా లాస్ట్ బిక్ మార్క్ దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. లాస్ట్ బిక్ మార్క్ దగ్గరికి అనేది టెస్ట్కి అయితే ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా అన్నింటికి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా టెస్ట్ మొత్తానికి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ బిక్ మార్క్ దగ్గరకు వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ బిక్ మార్క్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ బిక్ మార్క్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలా కన్ను సింబల్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను. రెక్టాంగిల్ షేప్కి అనేది ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 3D అనేది ఎనేబుల్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. 3D అనేది లాస్ట్లో ఆన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా లాస్ట్ బిక్ మార్క్ దగ్గరకు అయితే ఇలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత
ఇలా మీరు సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనబడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.